నమస్కారం ఎన్టీఆర్ గారు. నమస్కారం. ఎవరమ్మా? ఈ వారం మన ఆంధ్రవిని ముఖ చిత్రం అద్భుతం. కొత్త సీరియల్ చెత్తబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవిని మా ఇంటికి రాగానే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానారా టీవీ ప్రకటన మీ పత్రిక హైలైట్. నీ పేరేమిటమ్మా? వాగ్దేవ్ అండి. 2 ఏళ్ల క్రితం నా 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి, గుర్తులేదు? గుర్తుంది. లేకే కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000కు పడిపోయింది. నువ్వేనా తల్లి? ఏం కావాలి? ఇదిగోండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది, ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది, నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది, నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను, నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి. ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను, వీటిని మీ పత్రికలో వేయించండి. వీటిని ఇక్కడే ఉంచుతాను. మేము ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికానో అండమాన్సో పారిపోతాం. ఇవి ఇక్కడే ఉంచుతానమ్మా. థ్యాంక్స్ అండి. పోతే ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్త తినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబా లంబానా? లీటర్ బొందా బొందా అనకపోయావు. అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్, జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇది ఇక్కడే ఉంచమ్మా. వస్తానండి. వచ్చేసారి ఇంకొన్ని కవితలను స్వీటు తెస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను. అబ్బే, సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి, ఆఫీసులోనే విందురు గాని. వస్తానండి. ఏమిటమ్మా, నువ్వు మా ఓనర్ గారి కోడలేవే? కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటే? పొద్దున మన ఓనర్ గారింట్లో చూశాను సార్. అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోని. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను, వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి. తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. ఉంది. నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా. రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా. అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రొనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? ఎస్వీడా నీ తండ్రి బరాబర్ నీ లెక్కే ఉంటాడు భయ్. గాడేం చేసింది తెలుసా? గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయే అని పిలిచిండు. ఎవరిని? ఎవరు నాకే తెలుసు. సాయిత్రమ్మన భయ్. కదా ఎవరు అనుకున్నావు? సాయిత్రమ్మ. ఎవడు పిలిస్తాడు గట్ల వస్తుందా? నేను రాను పోరా అన్నది. గప్పుడు ఏం చేసింది తెలుసా? గింత బొజ్జ గిట్లుంటది భయ్, మీసాలు గిట్లా. మిక్కిలేని గాళ్ళేడా గాని పిలిచి తీసుకురారా అన్నాడు. గాడి పోయి రాయే అని పిలిచిండు. నేను రానుకున్నది. తండ్రి ఎస్సీవాడు పిలిస్తేనే రాలే, మిక్కిలేని గాడి పిలిస్తే వస్తుంది భయ్, నేను రానుపోరా అన్నది. గప్పుడు మిక్కిలేని గానికి గుస్సా వచ్చింది భయ్. ఏం చేసింది తెలుసా? సర ఇచ్చుకొచ్చి సెంటర్లో గుంజుండు. ఇదంతా ఎవరు చూస్తాను తెలుసా? ఎంటి ఓడి చూస్తాను బిడ్డ.
ఎన్టీవర్ అంటే ఏమనుకున్నావు హిందుస్థాన్ లాగా అంటే యాక్టర్ లేడు దాని లెక్క ఎవ్వడు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో కానీ ఏం చేస్తాడు గద పట్టుకుని పిసుకుతా ఉన్నాడు గంతబాయి పాత బిడ్డల పిక్చర్లు అంటే ఇట్లనే ఉంటాయి గంత పెద్ద యాక్టర్ కూడా గద పట్టుకుని పిసుకుతా ఉంటాడు బాబు నువ్వు మాత్రం నన్ను చంపొద్దు నన్ను వదిలిపెట్టి నీకు దండం ఎట్లా పెడతాను. కాదు బాయ్ నువ్వు గట్ల ఏం ఫిగారు వరకు ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ అప్పుడు మిక్కి నేను ఏం చేసింది తెలుసా సాయిత్రమ్మ చీర పట్టుకుని గుంజబట్టిండు అప్పుడు సాయిత్రం ఏం చేసింది తెలుసా తెలీదు. ఇట్లా పైకి చూసి కృష్ణ అన్నది కృష్ణ! బావగారు మీరు ఇంకా కథ వింటూ ఇక్కడే నుంచున్నారేమిటి అవతల శుభముహూర్తానికి టైం అయిపోతుంది రండి వెళ్దాం వెళ్దాం పదండి. వారి, దా, నెబోతా దా, నెబోతా కూర్చో వారి. కమ్మటి కథ చెప్తా అంటే నెబోతా ఇట్లనే గారు కూడా మారిపోయిండు ఏం చేయాలి పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పట్టదు నెబోతా ఇప్పుడు నువ్వు దొరికినావు కదా మిగిలిన కదా నీకు చెప్తావు ఏం కదా అదేరా పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు నెబోతా పాండవనవాసం పోయి అట్లా ఆ. యశ్వడు తొడగొడతాండు పోయి సాయిత్రం ఏడుస్తాండు యశ్వడు తొడగొడతాండు సాయిత్రం ఏడుస్తాండు యశ్వడు తొడగొడతాండు సాయిత్రం ఏడుస్తాండు యశ్వడు తొడగొడతాండు సాయిత్రం ఏడుస్తాండు ఇదంతా ఎవరు చూసిండు అనుకున్నావు ఎన్టీ ఓడు చూసిండు బిడ్డ ఎన్టీ ఓడు అంటే ఏమనుకున్నావు విశ్వామిత్రుడు హిందుస్థాన్ లో అంటే యాక్టర్ లేనే లేడు వాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ చేస్తాడు కానీ ఏం చేస్తాడు ఫాల్తు లెక్క భీమినేశ్వరం కట్టింది కదా గదా పట్టుకుని పిలుస్తా ఉన్నాడు అంతే పోయి పాత పెట్టెల పిక్చర్లు అంటే అట్లనే ఉంటాయి కానీ ఏం చేస్తాడు గద పట్టుకుని పిలుస్తా ఉన్నాడు అప్పుడు వారి తప్పుడు సేకు ఆ? మిగతా కథ నేను చెప్తాను నిండ్రి ఇలా ఇంటి వాడు గద పట్టుకొని పిసుకుతాడా ఆ. ఇది ఎవడు చూసిండు అనుకున్నావు గవాస్కర్ చూసిండు గవాస్కర్ బ్యాగ్ పట్టుకొని పిసుకుతా ఉంటాడు ఇది కపిల్ దేవ్కు నచ్చలా కపిల్ దేవ్ రవి శాస్త్రి చెప్పిండు రవి శాస్త్రి బడా గుసా మీద సర్రగా కారేసుకొని పోయి కన్నామ్మని పిలుచుకొచ్చిండు కన్నామ్మ అంటే ఎవరు అనుకున్నావు హిందుస్థాన్ లో గస్మెంట్ ఆర్టిస్ట్ మళ్ళా జయప్రద సిస్టర్ మీనాక్షి శేషాద్రి డాక్టర్ శ్రీదేవి భానుప్రియుల కజిన్ సిస్టర్ హేమమల్లి మనవరావు ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయారు కన్నమ్మ డాన్స్ చేస్తుంది కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు ఎవరు రాజబాబు రాజబాబు చెబితే హేమమల్లి ఇలా రాజబాబు సన్న బయడు వేలగిరి పిలిచకొచ్చిండు వేలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు ఇదంతా ఎవడు చూస్తుండే అనుకున్నావు మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు తుగ్లక్ అంటే ఎవడు తమ్మి ఇంకా నన్ను వదిలేరా అదే పొట్టున పడ్డ శాప తీర్నైపోయింది నా బతుకు ఏమిటి బాబు ఏమన్నావు ఒడ్డున పడ్డ చాపనన్నావా అవు అయ్యో అయ్యో చూడండి జ్వాల గారు నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి ఓకే వెల్కమ్ మిస్ జ్వాల ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ జస్ట్ కోఆపరేట్ విత్ us ఓకే దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్ కూర్చోండి Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు సమాధానం చెప్పాలి జస్ట్ మూమెంట్ నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు
ఎస్ గురూజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టు రమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, మిస్ జ్వాల, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగాళలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటికి వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యు. No, control yourself. No, you shouldn't cry. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. So what? ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్. ప్లీజ్. I'm sorry అండి. No, it's all right. I'm sorry. మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే, ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. సిడాన్, కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. శుభం, పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ. ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు దురుపదాం, పద. ఆళం వేసుందిరా. చచ్చావన్నమాట. ఏం చేస్తాం, పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి. ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు. నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. ఏమండి, పొరపాటు అయిపోయిందండి. ఏమండి, ఏమండి, నా మాట వినండి. చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. బాబు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగానొక్క సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాగులించుకుని బావురుమంటుంది మా కాంతం. బాబు,
నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. పాపం మీరేం చేస్తారులేండి. ఆవిడ వద్దులేండి. ఆపేమేం బాబు? ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలు లేవు, అన్ని శివరంజల్లే. బాబా చంపేస్తుందిరా, పైగా పిచ్చి ఒకటి. దొందేలేరా పిచ్చి మాలోకాలు. ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనవి అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా? కరెక్టేరా. రాముడు, రాంబాబు, రాముడు, నాన్న రాంబాబు, రాముడు, నాన్న ఆగండి, మీరాగండి. ఎందుకు లేవడం నేను చూస్తా కదా. ఎందుకు లేవడం? ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? రాముడు, బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు. అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు? అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కళ కన్నాను. కలగన్నావా? పగటి పుట్ట కలగన్నావా? కళ అంటే అది కళ కాదు అక్కయ్య గారు. మరే కళ అంటే బాబు, చిట్టి, అయ్యో మా చిట్టి కూడా ఇంతే బాబు. ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. మెల్లిగా బల్లిలా రారాసురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేస్తుంది అక్కయ్య. అరే జాగ్రత్తగా పద. చూటు వినిపిస్తుంది ఏమిటా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద. ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో మావాడు. ఈయనేనా మీ అన్నగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వాయిస్తున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా? అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టును అనుకోండి. ఇలాగే బాగుంది. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన చోట దిగిపోవడం మంచిదిరా. వెళ్ళు. రే చిట్టి, బాబు, చిట్టి, బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో, నాకెన్ని కష్టాలున్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు. నాతో